హలో స్వీట్ హార్ట్స్, వెల్కమ్ టు ద మాన్షేరి వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మా చెట్టుకు కాసిన మామిడికాయలతో ఆవకాయ పికిల్ చేశాను. చూడండి ఎంత చక్కగా ఉందో. నేనైతే మీకు రెసిపీ చెప్పి బోర్ కొట్టించను, ఎందుకంటే యూట్యూబ్లో ఆవకాయ రెసిపీ అని నన్ను కొట్టిన వెంటనే లెజెండరీ రెసిపీస్ అన్నీ మనకు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఇట్టే చూసి నేర్చుకుంటారు. నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆవకాయ పచ్చడి పెట్టాలంటే పెద్ద పనేమి కాదు, కష్టపడని అవసరం లేదు. అది చాలా బేసిక్గా మనం స్టార్ట్ చేసినా కూడా చాలా దాని ఎండ్ ప్రోడక్ట్ టేస్టీగా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని అనుకున్నాను. ఎందుకంటే చాలామంది పచ్చళ్ళు పెట్టడం చాలా ఇలాగైతే చాలు, మీకు దగ్గర ఈ కొలత ఉంటే చాలు, ఇలా పెట్టండి చక్కగా ఉంటుందని ఎన్నో యూట్యూబ్ రెసిపీస్ చూసినప్పుడు నేను అనుకునేదాన్ని, ఏంటి పచ్చళ్ళు పెట్టడం ఈజీయా అనని. కానీ ఈరోజు నేను పెడుతున్నప్పుడు అందరికీ నచ్చి అందరూ బాగుంది, ఈ రెసిపీ ఇంత చక్కగా ఉంది, ఎంత బాగా పెడుతున్నావు నువ్వు, కొత్తగా పచ్చళ్ళు పెడుతూ కూడా ఇంత రుచిగా పెట్టొచ్చా, ఏం వేసావు, నిజంగా నువ్వే పెట్టావా అని అంటున్నప్పుడు నాకు అర్థమైంది, ఓరి నాయనో నా చిన్న ఎఫర్ట్స్కి ఇంత పెద్ద రిజల్ట్ వచ్చింది అంటే ఎవరైనా చేసేయచ్చు అని. ఏం లేదండి, ఆవకాయ పచ్చడి పెట్టడం అంటే చాలా ఈజీ అండి. అన్నీ ఒక డబ్బా తీసుకొని దాంతో కొలతలు కొలుచుకోవటమే. మామిడికాయ ముక్కలు నిండుగా ఒక డబ్బా తీసుకుంటే దానికి సగం కారం తీసుకోవాలి, దానికంటే కొంచెం తక్కువ ఆవపిండి తీసుకోవాలి, దానికంటే 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి తీసుకోవాలి. నేనైతే ఇందులో ఒక చిన్న పని చేశాను, అదేంటంటే మెంతుల్ని ఒక టీ స్పూన్ స్ప్రింకిల్ చేశాను. చాలామంది శనగలు కూడా వేస్తారు, నేనైతే మెంతులే వేస్తున్నాను. ఎందుకంటే వెల్లుల్లిపాయకి ఎలా అయితే పులుపు ఉప్పు కారం పట్టి అది ఆవకాయ ముక్కతో పాటు సమానంగా మనం పచ్చళ్ళలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో పంటికి తగిలి, ఈ మెంతులు కూడా అలానే ఉప్పు కారం అన్నీ పట్టి అది పంటికి తగిలితే అంత టేస్టీగా అనిపిస్తుంది. నా చేయి చూసారు అంత ఎర్రగా ఉందో. ఎవరైనా చేసే పని మ్యాండేటరీ. ఎప్పుడైతే పచ్చడి ఎత్తి పెడతామో మనము, అది జాడీలోకి కానీ లేదంటే జార్లోకి కానీ లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వెంటనే అన్నం తెచ్చేసి కలిపేయమంటారు. నేను అదే పని చేసి అందరికి పెడుతున్నాను. నా చేయి అయితే బాగా మంట వచ్చేసేసిందండి. చాలామంది నా చేయి ఎర్రగా ఉండటం చూసి కలర్ అనుకుంటారేమో, లేదు చాలా మంచిది, అంతా చాలా బాగుంది. మీరు కూడా